One of the best football anime and one of the most successful sports anime and one of the best anime Blue Lock. ఫుట్బాల్ అంటే టీం వర్క్ అని మనం చిన్నప్పటి నుంచే వింటున్నాం, కానీ ఈ యానిమే మాత్రం ఒక షాకింగ్ క్వశ్చన్ అడుగుతుంది. టీం కోసం ఆడడం ఇంపార్టెంటా లేదా నీ గోల్ కోసం అందరినీ దాటి వెళ్ళడం ఇంపార్టెంటా? జపాన్ ఫుట్బాల్ టీం చాలా ఇయర్స్ గా వరల్డ్ కప్ ని గెలవలేకపోతుంది. అందుకే జాపనీస్ ఫుట్బాల్ అసోసియేషన్ ఒక క్రేజీ ప్రాజెక్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఆ ప్రాజెక్ట్ పేరే బ్లూ లాక్. 300 మంది యంగ్ స్ట్రైకర్స్ ని ఒక ప్లేస్ లో లాక్ చేసి వాళ్ళలో ఒక్కడిని మాత్రమే వరల్డ్ బెస్ట్ స్ట్రైకర్ గా మార్చడమే ఈ ప్రాజెక్ట్ యొక్క గోల్. మరి ఈ సర్వైవల్ గేమ్ లో మన హీరో ఇసాగి ఎలా మాన్స్టర్ లాగా మారాడు, ఎలా ఒక ప్లేయర్ అయ్యాడు అనేది ఈ స్టోరీ. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, లెట్స్ బిగిన్. సో ఇక స్టోరీ స్టార్ట్ అవుతుంది యోజి ఇసాగి అనే నార్మల్ హై స్కూల్ స్ట్రైకర్ తో. నేషనల్ టోర్నమెంట్ క్వాలిఫికేషన్ మ్యాచ్ లో ఇసాగి టీం లాస్ట్ మినిట్ లో ఛాన్స్ పొందుతుంది. అప్పుడు స్కోర్ అయితే 1-0 ఉంటుంది. సో ఇక ఇసాగి అయితే గోల్ చేసి స్కోర్స్ ని ఈక్వల్ చేద్దాం అని అనుకుంటాడు. సో ఇక బాల్ నైతే ఎలాగోలా గోల్ పోస్ట్ దగ్గరికి అయితే తీసుకెళ్తాడు. గోల్ వేసే టైంలో వాళ్ళ టీమేట్ అయితే పాస్ చేయమని అంటాడు. సో ఇక అప్పుడే వాళ్ళ కోచ్ చెప్తాడు, ఇసాగి నువ్వు ఈ గోల్ ని మిస్ చేస్తే మీ టీం ఈ మ్యాచ్ ఓడిపోతుంది. సో ఇక దీన్ని బట్టి ఇసాగి ఏమనుకున్నాడో ఏమో, ఆ బాల్ నైతే తన టీమేట్ కి పాస్ ఇస్తాడు. సో ఇక అప్పుడే తన టీమేట్ అయితే ఆ గోల్ ని మిస్ చేస్తాడు. సో దీంతో ఆ బాల్ అపోనెంట్ టీమ్ లో ఉన్న కిరా దగ్గరికి అయితే వెళ్తుంది. సో ఇక కిరా అయితే ఈజీగా గోల్ చేసి వాళ్ళ టీం నైతే విన్ చేస్తాడు. సో ఇక అప్పుడే కిరా ఇంటర్వ్యూలో ఇదంతా నా టీం వల్లే సాధ్యమైంది, నా టీం లేనిదే నేను లేను అని అయితే చెప్తాడు. సో ఇక ఆ తర్వాత ఇసాగి అప్పుడు నేను షూట్ చేసుంటే ఏమయ్యేది, ఆ రిగ్రెట్ తనని వదలలేదు. సో ఇక ఆ తర్వాత ఇసాగి ఇంటికెళ్లే టైంలో నిజానికి ఆ టైంలో నేనే గోల్ చేయాల్సింది, నేను కావాలని ఏమీ ఆలోచించకుండా బాల్ ని పాస్ ఇచ్చాను, అదే నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అని రిగ్రెట్ అవుతాడు. సో ఇక అంతా అయిపోయిన తర్వాత ఏం చేయలేం కదా, సో అలా అన్నమాట. సో ఇక ఆ తర్వాత ఇసాగికి అయితే ఒక లెటర్ వస్తుంది, అదే తన లైఫ్ మొత్తాన్నే మార్చేస్తుంది. సో ఇక జాపనీస్ ఫుట్బాల్ యూనియన్ నుండి ఇన్విటేషన్ అడ్రస్ కి వెళ్ళిన ఇసాగి షాక్ అయిపోతాడు. ఎందుకంటే అక్కడ జపాన్ మొత్తంలో బెస్ట్ యంగ్ స్ట్రైకర్స్ అందరూ ఉంటారు. అప్పుడు స్టేజ్ మీదకి వస్తాడు ఈగో జింపాచి, బ్లూ లాక్ క్రియేటర్. ఈ మనిషి ఫిలాసఫీ వింటే అందరికీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. అతను చెప్పేది చాలా సింపుల్, జపాన్ కి టీం వర్క్ కాదు, ఈగోయిస్టిక్ స్ట్రైకర్ కావాలి, వరల్డ్ కప్ గెలవడానికి ఒక మాన్స్టర్ కావాలి. అతను ఫుట్బాల్ లెజెండ్స్ ని ఎగ్జాంపుల్ గా చెప్పి వరల్డ్ బెస్ట్ ప్లేయర్ అందరికీ సెల్ఫిష్ మెంటాలిటీ ఉంటుందని చెప్తాడు. సో ఇక 300 ప్లేయర్స్ ని డిఫరెంట్ బిల్డింగ్స్ లో డివైడ్ చేస్తారు. ఇసాగి బిల్డింగ్ 5 లో ఉంటాడు. అక్కడ ఫస్ట్ గేమ్ స్టార్ట్ అవుతుంది. గేమ్ పేరు ట్యాగ్. టైం లిమిట్ 136 సెకండ్స్. లాస్ట్ లో బాల్ టచ్ అయిన వాడు ఎలిమినేట్ అయిపోతాడు. బాల్ తో ఆడే ట్యాగ్ గేమ్ అందరూ సర్వైవ్ అవ్వడానికి పరిగెడుతుంటారు. ఇనిషియల్లీ స్ట్రాంగెస్ట్ ప్లేయర్ కిరా టార్గెట్ అవుతాడు. కిరా అంటే జపాన్ ఫ్యూచర్ స్టార్ అని అందరికీ ఫీలింగ్. కానీ ఫైనల్ సెకండ్ లో ఇసాగి ఒక షాకింగ్ డెసిషన్ తీసుకుంటాడు. సేఫ్ గా ఉండొచ్చు కానీ అతను కిరాని టార్గెట్ చేస్తాడు. బాల్ డైరెక్ట్ గా కిరా ఫేస్ కి కిక్ చేస్తాడు. టైం అయిపోతుంది. కిరా ఎలిమినేట్ అవుతాడు. జపాన్ ఫ్యూచర్ స్టార్ ఫస్ట్ రౌండ్ లోనే ఎలిమినేట్ అయిపోతాడు. బ్లూ లాక్ లో ఎమోషన్స్ కి ప్లేస్ లేదని అప్పుడే అందరికీ అర్థమవుతుంది. మిగిలిన ప్లేయర్స్ టీమ్ జెడ్ గా ఫామ్ అవుతారు. బచీరా, కునిగమి, సీగ్రీ, కుయోన్, గగమారు లాంటి ప్లేయర్స్ ఉంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే అందరూ స్ట్రైకర్సే, డిఫెండర్స్ లేరు, మిడ్ ఫీల్డర్స్ లేరు. అందరూ గోల్ కొట్టాలనుకుంటారు. రిజల్ట్ గా కంప్లీట్ చాస్. ఫస్ట్ మ్యాచ్ లో టీమ్ జెడ్ అగైనెస్ట్ టీమ్ ఎక్స్. అక్కడ ఎంట్రీ ఇస్తాడు షుయి బేరు, ద కింగ్. బేరు బాల్ పొందగానే బీస్ట్ లాగా డామినేట్ స్టార్ట్ చేస్తాడు. టీమ్ జెడ్ ప్లేయర్స్ అందరికీ క్రష్ చేస్తూ గోల్స్ మీద గోల్స్ కొడతాడు. ఇసాగి ఫస్ట్ టైం రిలీజ్ అవుతాడు. బ్లూ లాక్ లో సర్వైవ్ అవ్వాలంటే ఆర్డినరీ ప్లేయర్ లా ఉండకూడదు. బారు వల్ల టీమ్ జెడ్ ఫస్ట్ మ్యాచ్ లాస్ అవుతుంది. కానీ ఇసాగి గ్రోత్ అక్కడే స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో ఇసాగికి క్లోజ్ ఫ్రెండ్ అవుతాడు మెగురు బచీరా. బచీరా హెడ్ లో ఒక ఇమాజినరీ మాన్స్టర్ ఉంటుంది. ఫుట్బాల్ ఆడేటప్పుడు ఆ మాన్స్టర్ ని ఫాలో చేస్తుంటాడు. ఇనిషియల్లీ ఇసాగికి అది వియర్డ్ గా అనిపించిన తర్వాత అర్థమవుతుంది, బచీరా ఫుట్బాల్ ని లాజిక్ తో కాదు ఇన్స్టింక్ట్ తో ఆడుతాడు. అదే తన బిగ్గెస్ట్ వెపన్. కానీ టీమ్ జెడ్ కి ఇంకా ఛాన్స్ ఉందా? బారుని ఎలా డిఫీట్ చేస్తారు? చీగ్రీ సీక్రెట్ ఏంటి? మరి ఇసాగి ఫస్ట్ టైం అవేకింగ్ ఎప్పుడు జరుగుతుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే
నెక్స్ట్ వీడియోని ఖచ్చితంగా చూసేయాల్సిందే. సో నెక్స్ట్ వీడియోని కూడా వీలైనంత ఫాస్ట్గా అప్లోడ్ చేస్తా. సో ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బ్లూ లాక్ యానిమే పార్ట్ 2లో కలుస్తా. అంటిల్